నేను చెప్తున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో గనుక మీరు మిస్ అయ్యేది ఉంటే చాలా కోల్పోతారండి. ముఖ్యంగా మీరు నా ఫాలోవర్ కాకపోతే మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి విషయాలు నేను చెప్తాను. ప్లీజ్ ఒక్కసారి ఫాలో కండి నన్ను. ఇంకొక విషయం ఏంటంటే, నేను అద్భుతమైనటువంటి విషయం మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనకు 18వ తారీఖున చొల్లంగి అమావాస్య వస్తుంది. అది 17వ తారీఖు రాత్రి నుండి మనకు పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా మనకు అమావాస్య అనేది కూడా మొదలు కాబోతుంది. ఇది ఎంత డేంజర్ అమావాస్య అంటే అసలు మామూలు డేంజర్ కాదండి, చాలా డేంజర్. డేంజర్ బెల్స్ మోగాయనుకోనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు విపత్తర పరిస్థితులు ఎదురవుతాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాలుగా నష్టాలు జరిగించేటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ అమావాస్య రోజు. ఎందుకంటే పక్కనే ఇప్పుడు 18వ తారీఖున ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది దేవతలను సైతం కట్టుబడి చేసేటువంటి అమావాస్య. దుష్ట శక్తులు రాజ్యమేలేటువంటి అమావాస్య. ఎందుకంటే ఈ ఈ నక్షత్రానికి, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు ఎవరు? రాక్షసుల గురువు. ఇతనికి తాంత్రిక విద్య, మంత్ర, అన్ని విద్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే అతను చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికిస్తూ ఉంటాడు. ఈ పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం అమావాస్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి తాంత్రిక శక్తులు చేసేటువంటి వారు, తాంత్రికులు ఎదురు చూస్తుంటారు. ఎక్కడైనా నిమ్మకాయలు కట్ చేసేస్తారు, వాటిని దొక్కకండి, అసలు అటు వైపే వెళ్ళకండి. కొబ్బరికాయలు కొడతారు 4 బాటల కాడ, అస్సలే దయచేసి అటు వెళ్ళకండి. ఎందుకంటే అది చాలా డేంజర్. మరణాలు సంభవించవచ్చు. ఏదో ఇదేంది చాదస్తం, ఏంది మీకేం చాదస్తమే, ఈ రోజులలో ఇవి నమ్ముతాం అవి నమ్ముతుంటే నమ్మి తీరవలసిందే, 100% తీరవలసిందే. మీరు ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలు కూడా అమ్మ ఇవన్నీ నమ్మేస్తావా అంటే ఆ పిల్లలకి ఏం తెలియదు, పిల్లలను పక్కన పెట్టండి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా, మీరు ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కాస్త ఉప్పు తిప్పి మంటలో వేయండి, నిప్పులో వేయండి, వాటర్లో వేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఈ 2 రోజులే, మిగతా రోజులంతా హ్యాపీ. ఎందుకంటే 18వ తారీఖు చొల్లంగి అమావాస్య, ఆదివారం అమావాస్య, పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా 18వ తారీఖు కుజుడు, 18 అంటే కుజుడు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ తెల్లవారితే పంచగ్రహ కూటమి, పంచగ్రహం మకర రాశిలో ఏర్పడుతుంది. మళ్ళీ శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు, 5 గ్రహాలు పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతున్నాయి. ఇది ఎంత డేంజర్ తెలుసా? నిజంగానండి, ఆ పరమేశ్వరుడే మనల్ని రక్షించాలి. అందుకే మీరు ఏం చేస్తున్నారంటే నైటు దూర ప్రయాణాలు చేయకండి, రాత్రి 8 గంటల లోపే ఇంటికి చేరుకోండి. హెల్మెట్